1, 2, 3 వచనాలను మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 1, 2, 3 వచనాలను చదువుకుందాం. దయచేసి క్లుప్తంగా చదవడానికి ప్రయత్నం చేయండి, స్పష్టంగా చదవడానికి ప్రయత్నం చేయండి. రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములోని తూరాయను మైదానములో దాన్ని నిలవబెట్టించెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. రాజగు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములో ఆధిక్యము వహించిన వారందరినీ సమకూర్చుటకును రాజగు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టతకు రప్పించుటకును దూతలను పంపించగా, ఆ అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములో ఆధిక్యము వహించిన వారందరూ రాజగు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడి వచ్చి రాజగు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ ఎదుట నిలుచుండిరి. చాలు, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయనా. ఈ పునరుత్థాన దినమందు నీ మందిరావరణలో ప్రవేశించే భాగ్యమును మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. మరలా ఒక నూతన మాసాన్ని మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం నా తండ్రి. మమ్మల్ని సజీవు లెక్కలో ఉంచి ఆరోగ్యవంతులుగా ఉంచి నీ నామను గణపరుచుకునే భాగ్యమును మాకు కలగజేసినందుకు కూడా నీకు స్తోత్రం. చదవబడిన లేఖన భాగాన్ని మీరు మాకు విరిచి వడ్డించి రబ్బూనిగా దిగివచ్చి మీరు మాతో ముచ్చటించమని, నన్ను మరుగుపరచుమని యేసు శక్తి కలిగిన నామను బట్టి అడిగి వేడుకొనిస్తున్నాము నా తండ్రి. హల్లెలూయా. ఈ దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం చూసుకుందాం. రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములోని చదవండి, దురాయను మైదానములో దానిని నిలువబెట్టించెను. రాజగు నెబుకద్నెజరు బబులోను దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రాజు. ఈ రాజు గురించి మనం 2వ అధ్యాయంలో చాలా మట్టుకు విన్నాం. ఆ రాజు దర్శనాన్ని చూశాడు. రాజు కల కన్నాడు. ఆ కల కన్నటువంటి కలను దాన్ని వివరించి దానియేలు చెప్పాడు. ఆ దేశంలో ఉన్న తత్వజ్ఞానులు కానీ, విద్యావంతులు కానీ, గారడి విద్య వాళ్ళు కానీ, జ్యోతిష్యులు కానీ ఎవరు చెప్పలేకపోయారు. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దానియేలు మాత్రమే ఆ కళ భావాన్ని వివరించి చెప్పాడు. ఆ కళలో ఒక ప్రతిమ కనపడింది కదా, ఆ కళలో ఒక ప్రతిమ కనపడింది. కానీ 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఈ నెబుకద్నెజరే ఒక ప్రతిమను చేయించి ఆ ప్రతిమను నిలబెట్టినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కానీ 2వ అధ్యాయంలో మనం చూస్తే నెబుకద్నెజరు యొక్క కలలో దేవుని దర్శనము ద్వారా ఒక ప్రతిమను చూపిస్తున్నాడు. బాగా అర్థం చేసుకోండి. 2వ అధ్యాయానికి 3వ అధ్యాయానికి మధ్యలో ఉండేటువంటి దాని అర్థము దీని అర్థాన్ని కూడా మీరు గమనించడానికి ప్రయత్నం చేయండి. నెబుకద్నెజరు కల కన్నారు. ఆ కలలో ఒక ప్రతిమ కనపడింది 2వ అధ్యాయంలో. 3వ అధ్యాయంలో నెబుకద్నెజరే ఒక ప్రతిమను చేసి, ఆ ప్రతిమ ఏ విధముగా ఉందంట? బంగారు, చదవండి, ఏ విధంగా ఉందంట? బంగారు ప్రతిమ ఒకటి చేయించాను. బంగారు ప్రతిమ అంటే సమస్తమును బంగారంతో చేసిండేది కాదు. అది కేవలము ఒక ప్రతిమను చేసిన తర్వాత ఆ ప్రతిమ మీద బంగారు పొదుగు రేకును
తయారు చేసి ఉంచారు. కానీ మొత్తము బంగారు కాదది కదా. అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు బంగారుతో చేయబడినటువంటి ప్రతిమ అయితే కాదు. అది ఒక ప్రతిమను తయారు చేసిన తర్వాత ఆ ప్రతిమ మీద బంగారు రేకుతో పొదిగించబడినది ఆ ప్రతిమ. మానవుడు తయారు చేసుకునేటువంటి ప్రతిమ, మానవుడు కల్పించినటువంటి ప్రతిమ, మానవుడు తన స్వహస్తాలతో నిర్మించుకునేటువంటి ఒక బొమ్మ. ఇప్పుడు నెబుకద్నెజరు 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దానియేలు దగ్గర నమస్కారము చేసి అతను చెప్తున్నటువంటి మాట, దానియేలు దేవుడు గొప్ప దేవుడు, మహాదేవుడు అని వర్ణించినటువంటి వాడు. దానియేలు దేవుడు చాలా గొప్పవాడు. దానియేలు దేవుడు మర్మములు బయలుపరచువాడు. దానియేలు దేవుడు లోతైన గుడార్థాలను బయలుపరచువాడు. దానియేలు దేవుడే నిజమైన దేవుడు అని ఒప్పుకున్నటువంటి నెబుకద్నెజరు రాజు 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆయన ఒక ప్రతిమను చేసి ఆ ప్రతిమను దురాయను మైదానములో నిలవబెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఎందుకు ప్రతిమను చేశాడు? 2వ అధ్యాయంలో ఆయనే నిజమైన దేవుడని ఒప్పుకున్నాడు. 2వ అధ్యాయంలో ఆయనే మర్మములు బయలుపరచువాడని ఒప్పుకున్నాడు. తన రాజ్యంలో, బబులోను రాజ్యంలో ఉన్నటువంటి సంస్థానాలకు అందరికీ కూడా దానియేలు దేవుడే గొప్ప దేవుడు అని వర్ణించాడు, వివరించాడు. కానీ 3వ అధ్యాయంకి వచ్చేసరికి దానియేలు దేవుడు ఏమయ్యాడు? 3వ అధ్యాయం వచ్చేసరికి 3వ అధ్యాయంలో చెప్తూ ఉండేటువంటి మాట, ఆయన ప్రతిమను ప్రజలందరూ మొక్కమంటున్నారు, ప్రజలందరినీ మొక్కమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. నా దేవత అని కూడా సంబోధిస్తూ ఉన్నాడు. నేను నిలవబెట్టించినటువంటి ప్రతిమ అది ఒక నా దేవత. దురాయను మైదానములో ఆ యొక్క ప్రతిమను నిలబెట్టాడు. దురాయను మైదానము అనగా బబులోను దేశంలో ఉండేటువంటి ఆ దేశంలో 2 కొండలు పెద్దవిగా ఉన్నవి. ఆ 2 కొండల మధ్యలో మైదానము పెద్దదిగా ఉంది. ఆ మైదానములో ఈ యొక్క ప్రతిమను నిలబెట్టాడు. ఈ ప్రతిమను ప్రతిష్ఠ చేయడానికి సిద్ధపడినాడు. జ్ఞాపకం చేసుకోండి, 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రతిమ దేవుడు కనపరిచింది. 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రతిమ మానవుడు తయారు చేసింది. 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రతిమ, అందులో ఉండేటువంటి మర్మాలను ఆయన అంతిమ రాజ్యంలో కొనసాగించబోతున్నటువంటి పరిపాలన గురించి ఆయన చెప్తూ ఉండేటువంటి మాట. బబులోను రాజ్య పరిపాలన, పారసీకులు మాదీయుల పరిపాలన, రోమియోల పరిపాలన, అలెగ్జాండర్ పరిపాలన, ఉత్తర దేశము దక్షిణ రాజ్యం యొక్క పరిపాలన, ఇనుము మట్టి కలిసినటువంటి పరిపాలన, 10 మంది రాజుల పరిపాలన, క్రీస్తు విరోధి అయినటువంటి ఆయన పరిపాలన, ఇటువంటి పరిపాలన గురించి జరగబోతున్నటువంటి విషయాలను ముందుగా బయలుపరిచినటువంటి వాడు దానియేలు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇక్కడ మానవుడుగా తన ఊహతో తన్ను తానే రాజుగా నిలబెట్టుకొని నేను నిర్మించినటువంటి ఈ యొక్క ప్రతిమనే అందరూ సాగిలపడాలి, నమస్కరించాలి, పూజించాలి అనేటువంటి ఆజ్ఞను జారీ చేశాడు. అక్కడ చూసినట్లయితే కనుక అంతకుముందు కనపడిన ప్రతిమలో జరగబోతున్నటువంటి విషయాలను తెలియచేశాడు. ఇక్కడ నిర్మించినటువంటి ప్రతిమలో ఉలుకు లేదు, జీవము లేదు, అందులో ఆత్మ లేదు. జ్ఞాపకం చేసుకోండి. ఈ నెబుకద్నెజరు అనుకుంటున్నాడు దానియేలు సేవిస్తున్నటువంటి దేవుళ్ళు చాలామంది ఉన్నారు. దానియేలు కాదు, నెబుకద్నెజరు సేవిస్తున్నటువంటి దేవుళ్ళు చాలామంది ఉన్నారు. దానియేలు సేవిస్తున్న దేవుడు కేవలం ఒక్కడు మాత్రమే ఉన్నాడు. నెబుకద్నెజరు సేవిస్తున్నటువంటి దేవుళ్ళల్లో ఈ దానియేలు దేవుడు కూడా ఒకడు కదా అని దానిని పక్కన పెడదాంలే అని అనుకున్నాడు నెబుకద్నెజరు రాజు. పక్కన పెడదాం, ఆ దేవతలలో ఇది ఒక దేవత, ఆ దేవుళ్ళల్లో ఇది ఒక దేవుడు అని పక్కన పెట్టడానికి ప్రయత్నం చేశాడు. కానీ దానియేలు దేవుడు గొప్ప దేవుడు అని పలికినటువంటి ఆయన
ఆ దేవుణ్ణి రక్షణ పొంది మారుమనస్సు పొంది ఆ దేవుణ్ణి హృదయంలో చేర్చుకొనక వ్యర్థమైనటువంటి దేవతలకు ఆరాధన చేస్తూ వచ్చాడు. ఆ దేవతలను విడిచిపెట్టలేని వాడుగా కూడా ఉన్నాడు. ఆ దేవతలను వదలలేని వాడుగా కూడా ఉన్నాడు. ఆ దేవతల పక్కన యెహోవా దేవుడు కూడా ఒక దేవత అన్నట్టుగా తన ఊహ, తన ఆలోచన. మొదటి సమూయేలు గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఫిలిస్తీయులకి ఇశ్రాయేలీలకి యుద్ధము కొనసాగుతుంది. ఆ యుద్ధము కొనసాగినప్పుడు ఫిలిస్తీయులు ఇశ్రాయేలీలు ఓడిస్తారు. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీల చేత ఓడిపోతారు. ఓడిపోయిన తర్వాత ఇశ్రాయేలీలకు భయము పుట్టుకుంటుంది. ఇశ్రాయేలీలకు భయాందోళన కలుగుతుంది. కానీ వారు అనుకుంటారు, దేవుడు మన మధ్యలో లేనందువలన, మందసము మన మధ్యలో లేనందువలన మనము ఓడిపోయాము అని అనుకుంటారు. మందసాన్ని తీసుకొని వస్తారు. మందసాన్ని యుద్ధ దండులోకి తీసుకొని వచ్చిన తర్వాత ఫిలిస్తీయులు ఇశ్రాయేలును ఓడించిన తర్వాత ఆ మందసాన్ని కాస్త ఎబెనేజర్ ప్రాంతానికి తీసుకొని వెళ్తారు. అష్టోదు ప్రాంతానికి, ఎబెనేజర్ ప్రాంతానికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ మందసాన్ని కాస్త ఏం చేస్తారు తెలుసా? ఫిలిస్తీయులు దాగోను యొక్క గుడిలో ఆ మందసాన్ని దాగోనుకు ఎదురుగా పెడతారు. ఈ నెబుకద్నెజరు కూడా అదే అనుకుంటున్నాడు. ఏమని తెలుసా? దేవుళ్ళలో ఇది కూడా ఒక దేవుడు, యెహోవా దేవుడు ఒక దేవుడు అనుకుంటున్నాడు. ఇక్కడ ఫిలిస్తీయులు అనుకుంటున్నారు, మేము సేవిస్తున్నటువంటి దాగోను దేవతలలో ఇది కూడా ఒక దేవత అన్నట్టుగా భావించి ఆ యొక్క దాగోను యొక్క దేవతకు ఎదురుగా మందసాన్ని పెట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి పూజారులందరూ అనుకున్నారు, ఈయన పరిశుద్ధమైనటువంటి దేవుడు కనుక, ఈయన పవిత్రమైనటువంటి దేవుడు కనుక ఈయనకొక మందిరాన్ని కట్టిద్దాము, ఈయనకొక గుడి కడదాము అని పెద్దలంతా నిర్ణయం చేసుకున్నారు. ఆ నిర్ణయం చేసుకున్న తర్వాత ఇప్పటికిప్పుడు మనము మందిరాన్ని కట్టడానికి, ఇప్పటికిప్పుడు గుడిని కట్టడానికి మనకు సమయము పడుతుంది. ఇప్పుడు సమయము చాలదు కనుక ఇప్పుడు ఉన్నటువంటి సమయాన్ని బట్టి, అంటే దాగోని యొక్క దేవతను ఏ గుడిలో అయితే పెట్టారో ఆ గుడిలో మనం ఈయనకొక గుడి కట్టేంత వరకు ఈ యొక్క మందసాన్ని అక్కడ పెడదాంలే అని అనుకున్నారు. అనుకున్నటువంటి వారు ఏం చేస్తారు? సాయంకాల సమయం అందు తీసుకొని వచ్చి ఆ మందసాన్ని తీసుకొని వచ్చి దాగోని యొక్క దేవతకు ఎదురుగా మందసాన్ని పెట్టి తలుపులు వేసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ప్రాతకాల సమయమందు, అంటే ఉదయకాల సమయమందు తెల్లవారుజామునే వారు పూజలు చేయడానికి వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ దాగోని యొక్క దేవతకి ఎదురుగా ఏముంది? మందసం ఉంది. మరి ఏమైంది? మందసము ఏమైంది? మందసము ఎదురుగా దాగోని యొక్క దేవత బోర్లా పడిపోయిందంట. ఎన్నో సంవత్సరాల నుంచి సేవిస్తూ ఉన్నటువంటి దేవత ఫిలిస్తీయులు ఎంతగానో ఆరాధన చేస్తున్నటువంటి దేవత, కదలలేనటువంటి దేవత, మెదలలేనటువంటి దేవత, పలకలేనటువంటి దేవత ఎప్పుడైతే మందసం ఎదురుగా ఉందో భయము పుట్టుకొని ఆ దేవత కాస్త ఏమైపోయింది? బోర్ల పడినట్టుగా చూస్తున్నాం. అంతవరకు అక్కడే శిల విగ్రహముగా ఉన్నటువంటి దేవత మందసం ఎదురుగా పడిపోయింది. ప్రాతకాల సమయమందు పూజారులు వచ్చి తలుపులు తీసి చూడగానే దాగోని యొక్క దేవత మందసం ఎదురుగా పడిపోయినటువంటి దాన్ని చూసి వయ్యయ్యో దాగోని యొక్క దేవత పడిపోయిందని మరలా యథాస్థానంలో దానిని ఉంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి పూజలు చేశారు, నమస్కరించారు, సాగిలపడ్డారు, అన్నీ చేశారు. మరలా తలుపులు వేసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అందరూ మరలా చర్చ చేసుకున్నారు. ఈ మందసం ఎదురుగా దాగోను దేవత పడిపోయింది. ఇన్ని రోజులు ఆ యొక్క దేవత పడిపోలేదు. ఇన్ని రోజులు ఆ దేవత అక్కడి నుంచి మనం బయటికి తీయలేదు. కానీ ఈరోజు ఎందుకు ఈ విధంగా జరిగిందని సమావేశమయ్యారు, మాట్లాడుకున్నారు. మరలా నెక్స్ట్ డే అదే రీతిగా పూజ చేయడానికి మరలా ఉదయకాల సమయం అందు వచ్చారు. ఉదయకాల సమయం అందు వచ్చేసరికి ఏం జరిగిందంట? 2 చేతులు నరికి వేయబడి తల ఏమైందంట? చదవండి, అది 5వ అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము. ఆ మరునాడు వారు ఉదయమునే లేవగా
దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్ల పడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. దాని మొండెము మాత్రము వానికి ఎవరికి మిగిలి ఉండెను? వానికి మిగిలి ఉండెను. ఏం మిగిలి ఉన్నాయంట? మొండెము మాత్రమే మిగిలి ఉంది. మిగతా భాగాలన్నీ ఎక్కడ పడ్డాయంట? గడప దగ్గర పడిపోయి ఉన్నాయి. గడప దగ్గర పడిపోయినాయి. నిజమే, ఈ లోక దేవతలంతా ఆయనకేం చేయాలంట? సాగిలపడాలి, నమస్కరించాలి. అదే రీతిగా ఫిలిస్తీన్లకు భయము పుట్టుకొని వచ్చింది, భయాందోళన కలిగింది. అరే, మందసము దాగోని యొక్క గుడిలో ఉంచినప్పుడు మా దేవత యొక్క చేతులు నరికివేయబడ్డాయి, తల నరికివేయబడింది. ఎవరి పని చేశారు? ఎవరి పని చేశారు? అమ్మో, మందసం అంటే ఎంతో భయంకరమైనది. మందసం అంటే ఎంతో భయాందోళన కలిగించేది. మందసం అంటే నిజముగా అందుకే ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో మందసము ఉన్నంతసేపు వారికి జయమే కలిగింది అని వారు మాట్లాడుకుంటూ వచ్చారు. అదే రీతిగా ఇక్కడ నెబుకద్నెజరు కూడా ఏం చేస్తున్నారు తెలుసా? నేను ప్రతిష్ఠించినటువంటి ప్రతిమ, నేను తయారు చేసినటువంటి ప్రతిమ, ఆ దేవతలలో ఇది కూడా ఒకటి, దానియేలు దేవుడు కూడా ఒకటి అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజముగా దేవునితో పొత్తున జ్ఞాపకం చేసుకోండి. నెబుకద్నెజరు ఎంత అమాయకంగా, తన్ను తాను విర్రవీగి, అమాయకత్వము కాదు కానీ నేను సేవిస్తున్నటువంటి ప్రతిమను, నేను తయారు చేసినటువంటి ప్రతిమను ప్రజలందరూ సాగిలపడాలి, ప్రజలందరూ కూడా పూజించాలి అని అనుకున్నారు. ప్రజలందరూ ఏం చేయాలంట? ఆరాధన చేయాలి. కానీ ఆ ప్రతిమ ఎత్తు ఎంత ఉందంట అండి? 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పై ఉన్నది అని అంటున్నాడు. 60 మూరల ఎత్తు ప్రతిమ కలిగినటువంటి ఆ ప్రతిమ, 6 మూరల వెడల్పు కలిగినటువంటి ఆ ప్రతిమ దేనికి సూచనగా ఉంది అని అంటే మానవుని సంఖ్యకు సూచనగా ఉంది. మానవుని సంఖ్య కంట సూచనగా ఉంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనంలో చూడండి, అక్కడ చెప్తున్నటువంటి మాట. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 18వ వచనంలో, బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుషుని సంఖ్యయే. బాగా వినండి, బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుషుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో ఏముందంట? ఆ సంఖ్యలో జ్ఞానం ఉంది. ఒక సంఖ్యలో జ్ఞానం ఉందా? ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుని ద్వారా రాయిస్తున్నటువంటి మాట, ఆ సంఖ్యలో జ్ఞానం ఉంది. ఆ సంఖ్య 66, 666. కింద పుట్నోట్లో చూస్తే కనుక 616 అని ఉంటుంది. చూడండి, బాగా గమనించండి. మానవుని సంఖ్య, మానవుని సంఖ్యలో జ్ఞానం ఉంది, మానవుని సంఖ్యలో విశేషం ఉంది. మానవుని సంఖ్య అక్కడ పోల్చినట్టుగా కూడా మనము చూస్తున్నాం. ఆ మానవుని సంఖ్య కలిగినటువంటి ప్రతిమను తయారు చేశాడు మానవుడు. మానవుని 6వ దినాన దేవుడు తయారు చేస్తే ఈ మానవుడు మరలా దేవుణ్ణి తయారు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి. నిజముగా నెబుకద్నెజరు యొక్క తలంపులు, నెబుకద్నెజరు యొక్క ఆలోచనలు బాగా గమనించండి. అక్కడంతా ఆ ప్రతిమ ప్రతిష్టకు, అంటే ఓపెనింగ్కు, ప్రతిష్టకు ఎవరెవరిని పిలిచాడంట? ఆ మందిరం యొక్క ప్రతిష్టకు ఎంతమందిని పిలిచాడో ఒకసారి చూడండి. ప్రజలందరినీ పిలిచాడు. ప్లస్ తర్వాత ఏం చేస్తున్నాడు తెలుసా? 2వ వచనంలో కనపడుతుంది, నెబుకద్నెజరు రాజు అధిపతులను, లెక్క వేసుకోండి మీరు ఒక్కొక్కటి, అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, న్యాయాధిపతులను, సంస్థానములో ఆధిక్యము వహించిన వారును, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను పిలుచుకొని దూతలను పంపించగా, మళ్ళీ 4వ వచనంలో 5వ వచనంలో కూడా కొంతమందిని ఆహ్వానించినట్టుగా మనము
చూస్తూ ఉన్నాం. ఇంతమందిని ఆహ్వానించిన తర్వాత వారిని ఏం చేయమంటున్నాడు తెలుసా? వారిని ఏం చేయమంటున్నాడంటే, వారు వాయిస్తూ ఉన్నటువంటి వాయిద్యాల యొక్క వినసొంపు ఎప్పుడైతే అందరికీ వినబడుతుందో, వారందరూ వినబడినటువంటి వారందరూ ఏం చేయాలంట అండి, ఈ అధిపతులు ప్లస్ బబులోను దేశంలో సంస్థానాలలో ఉండేటువంటి వారందరూ కూడా వచ్చి ఏం చేయాలంట, సాగిలపడాలి. పుస్తకాలలో రాస్తూ ఉండేటువంటి మాట దాదాపుగా 60 లక్షల మంది, దాదాపుగా ఎన్నో లక్షల మంది అక్కడ ఆ మైదానంలో కూడుకున్నట్టుగా కనపడుతుంది. బబులోను దేశంలో ఉన్నటువంటి నెబుకద్నెజర్ రాజు చాలా జ్ఞానంగా ప్రవర్తించాడు. అక్కడ మానవ సంఖ్య కలిగినటువంటి ప్రతిమను చేయించి, అంటే మానవునే పూజించాలి అని అతని ఉద్దేశం, మానవునే పూజించాలనేటువంటి ఉద్దేశం, మానవుణ్ణే సేవించాలనే ఉద్దేశం. ఆ మానవుణ్ణి కూడా ఏమనుకుంటాడంటే నన్నే అన్నట్టుగా అతని భావన. అంతమందిని పిలిపించాడు. పిలిపించిన తర్వాత ఏం చేశాడో తెలుసా? మీ పరిశుద్ధ గ్రంథంలో ఉండేటువంటి వాయిద్యాలు కొన్ని ఉంటాయి, వెనకల పటంలో చూడండి, మీకున్నాయో లేదో నాకైతే తెలీదు. నా బైబిల్లో చూడండి, కింద కనపడుతున్నాయా? ఎన్నున్నాయి వాయిద్యాలు? ఇక్కడ 8 ఉన్నాయి. కనపడుతున్నాయమ్మా? 8 వాయిద్యాలు. ఈ వాయిద్యాలన్నీ వాయిస్తూ ఉండగా ఆ శబ్దము వినబడుతూ ఉండేటప్పుడు ప్రజలందరూ వచ్చి ఆరాధించాలి, పూజించాలి అనేది కాదు, కానీ మొదట ఏమన్నాడు తెలుసా? అందులో జ్ఞానం ఉంది, చదువు. ఏమంటున్నాడు తెలుసా? అందరూ కూడా సాగిలపడాలి. సాగిలపడాలంటే ఏం చేయాలి? దేహమంతా ఏం చేయాలి? బోర్లా పడుకోవాలి. ఎందుకు ఆ మాట చెప్పాడు? పూజించాలి అని అన్నప్పుడు ఏం చేస్తారు? పఠామని 3 కార్యాలు చేస్తారు. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3. బా, ఎంత బాగా తెలుసు మీకు. ఇవన్నీ మీరు చేశారా కదా? అందులో నుంచి వచ్చిన వాళ్ళమే ఈరోజు తెలుసుకున్న వాళ్ళము, నిజ దేవుణ్ణి పరలోకం వైపు చూసి ఆరాధన చేస్తున్నటువంటి వాళ్ళము మనమందరము కూడా కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే రీతిగా ఇక్కడ నెబుకద్నెజర్ రాజు ఎందుకు సాగిలపడి నమస్కరించమన్నాడు? నమస్కరించడం అంటే ఈ విధంగా నమస్కరించవచ్చు, పూజించవచ్చు అంటే ఈ విధంగా పూజించవచ్చు. కానీ అక్కడ చెప్తుండేటువంటి మాట, మర్మంతో కూడినటువంటి మాట ఏం చెప్పాడు తెలుసా? సాగిలపడాలి అని అన్నాడు. ఈ జ్ఞానము నెబుకద్నెజర్ రాజుకి ఎవరిచ్చింటారు తెలుసా? కల్దీయుల జ్యోతిష్కులు ఇచ్చింటారు. కల్దీయుల జ్యోతిష్కులు ఇచ్చింటారు. ఎందుకు ఇచ్చింటారు? ఆ జ్ఞానం అతనికి లేదు అసలు, ఆ ఆలోచన అతనికి లేదు అసలు. ఆ ఆలోచన ఉండేటువంటి వాడైతే దానియేలు దేవుణ్ణే సేవించేటువంటి వాడు, కానీ లేదు. లోతైన ఆత్మీయమైనటువంటి జ్ఞానం లేదు, లోతైన మర్మంతో కూడిన జ్ఞానం లేదు, దైవికమైన జ్ఞానం అతనికి లేనే లేదు. ఎందుకు ఆ విధముగా సాగిలపడ్డాడు అని అంటే, సాగిలపడని వాడు కనపడతాడని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ సాగిలపడని వాడు కనపడతాడు. కల్దీయులు అనుకున్నారు సాగిలపడని వారు ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారు బయటపడాలి అంటే నెబుకద్నెజరు చెప్పినటువంటి సలహాను వాళ్ళు పాటించాలి. ఆ సలహాను పాటించాలంటే ఏం చేయాలంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అధిపతులు, న్యాయాధిపతులు, సంస్థానాధిపతులు, మంత్రులు, సేవకులు, జ్యోతిషులు, కల్దీయులు అందరూ కూడా, విద్యావంతులు అందరూ కూడా ఏం చేస్తున్నారు తెలుసా? సాగిలపడుతున్నారు. అందరూ నమస్కరిస్తున్నారు. కానీ అక్కడ 3 వ్యక్తులు మాత్రం నిలబడ్డారు.
ముగ్గురు వ్యక్తులు మాత్రము నిలబడ్డారు. అంటే అప్పటికి నెబుకద్నెజరు రాజు కూడా సాగిలపడి ఉంటాడు, మంత్రులు కూడా సాగిలపడి ఉంటారు, అందరూ సాగిలపడి ఉంటారు. కానీ ముగ్గురు వ్యక్తులు మాత్రము సాగిలపడలేదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకు పోలికగా ఉన్నటువంటి షద్రక్, మెషక్, అబేద్నెగోలు, హనన్య, అజర్య, మిషాయేలు. హనన్య, అజర్య, మిషాయేలు అనేటువంటి వారు నెబుకద్నెజరు సేవిస్తున్నటువంటి దేవుళ్ళ పేర్లను వాళ్ళకి పెట్టి, షద్రక్, మెషక్, అబేద్నెగోలు అనేటువంటి పేర్లను పెట్టి యూదులకు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళను పట్టి ఇవ్వడానికి కల్దీయులు చేసినటువంటి పన్నాగం ఇది. ఆ కల్దీయులు ఆరాధన చేసినట్టుగా ఉంది, సాగిలపడినట్టుగా ఉంది, నమస్కరించినట్టుగా ఉంది, రాజును సహితము సాగిలపడినట్టుగా ఉంది. కానీ అక్కడ ముగ్గురు మాత్రం నిలబడుకొని ఉన్నారు. ఆరాధించలేదు, సాగిలపడలేదు, నమస్కరించలేదు, పూజించలేదు. ఆ వాయిద్యాలు వినబడుతున్నప్పటికీ కూడా వాళ్ళు ధైర్యవంతులై నిలబడినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. పాపంలో పడిపోయినటువంటి ప్రతివాడు నమస్కరించాడు, కానీ పాప భూయిష్టమైనటువంటి పనులు చేస్తున్న ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు సాగిలపడ్డాడు. కానీ నిజ దేవుణ్ణి ఎరగనటువంటి వారంతా కూడా సాగిలపడ్డారు. కానీ నిజ దేవుణ్ణి ఎరగనటువంటి వారు మాత్రము సాగిల పడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎవరిని సేవిస్తున్నావు? నిర్గమాకాండము మనం చూసినట్లయితే 20వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చూసినట్లయితే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ అయినటువంటిది, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అని అంటున్నాడు. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. భూమి ఎందే కానీ, భూమి కిందే కానీ, ఆకాశం కిందే కానీ, భూమి నీళ్ళల్లో కానీ నీకు ఎక్కడా వేరొక దేవుడు నీవు ఉండకూడదు. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. రెండవ ఆజ్ఞ ఇంకొకటి చెప్తాడు. ఏమని చెప్తాడు? అది మనం చూసినట్లయితే కనుక ఏమంటున్నాడు? చదవండి. 20వ అధ్యాయం 1 నుంచి. మొదటి ఆజ్ఞ అంటాడు, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అంటాడు. రెండవ ఆజ్ఞ అంటాడు, మీరు వేటికి సాగిలపడకూడదు అంటున్నాడు. వేటికి మనము సాగిలపడదు. ఆ ఆజ్ఞను దానియేలు స్నేహితులు శిరస వహించారు. బబులోను దేశంలో దాసత్వంగా కొనిపోబడినటువంటి వీరు, బానిసలుగా కొనిపోబడినటువంటి వీరు, అన్య జనాంగంలో నివసిస్తున్నటువంటి వీరు, అన్య జాతుల మధ్యలో నివసిస్తున్నటువంటి వీరు, ప్రత్యేకించబడినటువంటి బిడ్డలుగా, ప్రత్యేకించబడినటువంటి జనాంగముగా వారు అపవిత్రత కోల్పోకుండా పరిశుద్ధతను కలిగి ఉండేటువంటి వారుగా జీవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నువ్వు ఎంతమంది మధ్యలో ఉన్నా, ఎవరి మధ్యలో ఉన్నా, హిందువుల మధ్యలో ఉన్నా, భయంకరమైనటువంటి వారి మధ్యలో ఉన్నప్పటికీ కూడా నీవు ప్రత్యేకించబడినటువంటి బిడ్డగా, ప్రత్యేకించబడిన ప్రార్థనా పరురాలుగా, ప్రత్యేకించబడిన క్రీస్తుని విశ్వసించినటువంటి ఒక క్రైస్తవురాలుగా నువ్వు ఉంటున్నావా? ఇక్కడ దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోలు ప్రత్యేకించబడినటువంటి వారుగా ఉంటున్నారు. మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోలు వాళ్ళు రాజు ఇచ్చినటువంటి భోజనాన్ని కూడా వాళ్ళు ఏం చేయలేదంట? భోంచేయలేదు. రాజు ఇచ్చినటువంటి భోజనాన్ని కూడా వారు ఏం చేయలేదంట? భోంచేయలేదు. ఎందుకు అని అంటే ఆ భోజనము తిన్న తర్వాత మేము అపవిత్రపరచబడతాము, దేవుని నామాన్ని అవమానం కలిగిస్తాము, మేము అపవిత్రపరచబడతాము, కనుక మాకు ఆ భోజనము వద్దు అని శారీరకమైనటువంటి ఆహారాన్నే దూరపరిచినటువంటి వారు కేవలం ఒక ప్రతిమకు సాగిలపడతారా? ప్రతిమకు సాగిలపడతారా? జ్ఞాపకం చేసుకోండి, సాగిలపడరు. ప్రతిమకు సాగిలపడరు. ఇక్కడ కూడా అదే చేసినారు షద్రక్, మెషక్, అబేద్నెగోలు. దానియేలు అక్కడ లేడు. షద్రక్, మెషక్, అబేద్నెగోలు సాగిలపడకపోయేసరికి కల్దీయులు పోయి రాజుతో మనవి చేసుకున్నారు. ఏమని తెలుసా? రాజా, 3 మనవులు చేశారు. ఏం మనవులంట? 3 మనవులు చేశారు. ఏమిటా మనవులు? ఒక్కొక్కటి చూసుకుందాం మనం. ఏమిటా మనవులు? ఒకటి, తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు. 2, తమరి దేవతను పూజించలేదు. 3,
నమస్కరించలేదని చెప్పిరి. కల్దీయులు షద్రకు మేషకు అబేద్నెగోల మీద వాళ్ళు మోపుతూ ఉండేటువంటి నేరము. ఒకనాడు ఇదే కల్దీయులు, ఇదే జ్ఞానులు, ఇదే తత్వజ్ఞానము కలిగిన వారు, ఇదే జ్యోతిష్యులు వీళ్ళనందరినీ కాపాడినటువంటి వారు ఈ నలుగురు బాలురే. ఈ నలుగురు బాలురే. నెబుకద్నెజరు చెప్తాడు కదా, నా కలను కలభావాన్ని తెలియపరచకపోతే మిమ్మల్ని తుత్తునీయలుగా సంహరించేస్తాను, అందరినీ చంపివేయమని ఆజ్ఞ జారీ చేయక అర్యోకు అనేటువంటి సైనికుడు బయలుదేరినప్పుడు దానియేలుకు ఆ వర్తమానము వినబడినప్పుడు ఎందుకు ఇంత తొందరగా ఆజ్ఞ జారీ చేశాడు రాజు అని అన్నప్పుడు అర్యోకు వివరించి దానియేలుకు చెప్పినప్పుడు కొద్ది సమయాన్ని నాకు ఇవ్వమని ఆజ్ఞాపించాడు. అప్పుడు దేవుని నామములో వారు ఉపవాసాల నుండి ప్రార్థన చేసినప్పుడు ఆ కలభావాన్ని దేవుడు బయలుపరిచాడు. అప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానులనందరినీ, విద్యావంశులను, గారడి విద్య కలిగినటువంటి వారిని, తత్వజ్ఞానము తెలిసినటువంటి వారిని అందరి కూడా ప్రాణహాని కలగకుండా కాపాడినాడు. కానీ ఆ కల్దీయులు ఏం చేశారు తెలుసా? మా ప్రాణాన్ని కాపాడినటువంటి వీరు, మేము ఈనాడు సజీవంగా మా భార్య బిడ్డలతో ఉన్నామంటే కారణం వీళ్ళే కదా, వీరి మీద మరల మేము ఒక అపవాది మోపకూడదు అని తెలుసుకోకుండా నెబుకద్నెజరు రాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళు 3 విధాలుగా కంప్లైంట్ ఇచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. మొదటిదిగా ఏమంటున్నారు? అయ్యా, తమరి ఆజ్ఞను వారు ఏం చేయలేదు, లక్ష్య పెట్టలేదు. నువ్వు ఇచ్చినటువంటి ఆజ్ఞను ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కొన్ని లక్షల మంది విన్నారు, కానీ ఈ 3 మాత్రం వినలేదు, ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు. రెండవది ఏం చేస్తున్నాడు? తమరి దేవతను పూజించలేదు. తమరి దేవతను, తమరు నిలబెట్టించినటువంటి ప్రతిమకు వారు సాగిలపడలేదు, నమస్కరించలేదు, పూజించలేదయ్యా ఈ 3. ఒకటి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, రెండవది పూజించలేదు, మూడవది ఏమంటున్నాడు? నమస్కరించి సాగిలపడలేదు. వారు సాగిలపడలేదయ్యా, వారి దేహాలు సంపూర్ణంగా దేవతకి సమర్పించుకోలేదయ్యా. వారు సమర్పించుకోకుండా ఏం చేస్తున్నారు? నిలబడి ఉన్నారయ్యా, కంప్లైంట్ ఇచ్చారు. వీరు వాళ్ళకి మేలు చేశారు. దావీదు రాసినటువంటి కీర్తనలో మనం చూసినట్లయితే, దావీదు రాసినటువంటి కీర్తన 35వ కీర్తన 12వ వచనంలో చూసినట్లయితే, మేలునకు ప్రతిగా నాకు కీడు చేయించున్నారు, నేను దిక్కులేని వాడనైతిని దావీదు అంటున్నాడు. తర్వాత 38వ కీర్తన 20వ వచనంలో చూడండి చెప్తున్నటువంటి మాట, మేలునకు ప్రతిగా వారు కీడు చేయించున్నారు, నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నాను. షద్రకు మేషకు అబేద్నెగోలు ఉత్తమమైనటువంటి దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉండేటప్పుడు వీళ్ళేం చేశారు తెలుసా? నాకు శత్రువులయ్యారు. ఇర్మియా గ్రంథము దావీదు రాసిన కీర్తనలోనే ఇంకొకటి ఉంది, 109వ కీర్తన మనం చూసినట్లయితే 4-5 వచనాల్లో చూసినట్లయితే, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు, అయితే నేను మానక ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేయించున్నాడు. దావీదే కాదు ప్రార్థన చేస్తుండేది, దానియేలు కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి నిమిత్తము? రాజు నిమిత్తము, అధిపతుల నిమిత్తము, విగ్రహారాధికుల నిమిత్తము, అన్య దేశంలో ఉన్నటువంటి ప్రజల నిమిత్తము దానియేలు మానక ప్రార్థన చేస్తున్నాడు. ముమ్మారు యెరూషలేము తట్టు తన కిటికీలను తెరిచి ప్రార్థన చేసినట్టుగా లేఖనంలో మనము చూస్తూ ఉన్నాం. అదే రీతిగా అయ్యా, వారు నా మీద పగపట్టి ఉన్నారు, కానీ వారి నిమిత్తం నేనేం చేస్తున్నానంట? ప్రార్థన చేస్తున్నాను. నీ శత్రువుల నీ మీద పగపట్టినప్పుడు వారి నిమిత్తం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ శత్రువులను నువ్వు ప్రేమిస్తున్నావా? నీ శత్రువులను పరామర్శిస్తున్నావా? నీ శత్రువులు అక్కడ వస్తుంటే ఇటుపక్క వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం మనం, వారి నిమిత్తం మనం ప్రార్థన చేస్తామా? వానికి బాగా అయింది, నన్ను ఆ విధంగా అన్నాడు కనుక వానికి కావాల్సిందే అని ఇంకా 4 మాటలు ఏం చేస్తాం తెలుసా? పుండు మీద కారం చల్లిన రీతిగా మనం చల్లుతూ ఉంటాం. కానీ దానియేలు వాళ్ళు మేలు కోరినటువంటి ఆయన, కానీ వీరు వాళ్ళ మేళ్ళు కోరలేదు, కానీ వారి ప్రాణాన్ని అడుగుతున్నారు. వాళ్ళ ప్రాణాన్ని అడుగుతూ ఉన్నారు. జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు రాజుకు వెంటనే కోపం వచ్చిందంట. కోపం వచ్చిన తర్వాత రాజు ఏం చేశాడో తెలుసా? రౌద్రము కలిగినటువంటి ఆయన వారిని పిలిపించండి అని అన్నాడు.
అంటే ఆన్ ద స్పాట్లో జరగలేదు ఈ సిచ్యువేషన్ అంతా. ఏం జరిగింది? అక్కడంతా పూజ అంతా అయిపోయిన తర్వాత రాజభవనంలోకి వెళ్ళి సింహాసనం ఎక్కిన తర్వాత అప్పుడు ఇస్తుండేటువంటి కంప్లైంట్ అది. ఆలోచన చేసుకొని చించి అక్కడికి పోయినారు వాళ్ళు కదా. ఏం చేస్తే నిజంగా జ్ఞానవంతులు ఏం చేస్తారో తెలుసా? ఒక పాయింట్ పట్టుకొని ముందుకు పోరు. మీరున్నారే గొర్రెలు, మేకలు గొర్రెలు అంటారు. మేకలు జ్ఞానం కలిగినటువంటివి, గొర్రెలు ఒక గొర్రె ముందు పోయిందంటే ఏం చేస్తుంది కదా, మిగతా గొర్రెలన్నీ పోతున్నాయి. అంటే ఇక్కడ ఏది జరిగినా కూడా ఎవరు ఏది చెప్పినా నమ్మే స్థితే మీది, నమ్మే స్థితే. అది నిజమా కాదా తెలుసుకోరు. అది నిజమా కాదా, అవునా కాదా తెలుసుకోలేని ప్రజలు మీరు. నిజం ఇది నిజమేనా? ఓ ఆ సేవకురాలతో ఇది చెప్పాను కానీ ఆమె వినలేదు, అది నిజమేనా? నేను ఆమెతో చెప్పాను, ఇది నిజమేనా? నేను ఆయనతో చెప్పాను, ఇది నిజమేనా? కనుక్కోండి. మీరు కనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. వృధాగా నమ్మొద్దండి మనుషుల మాటలు ఎప్పటికీ కూడా. ఇట 18వ కీర్తనలు అంటాడు, మనుషుల నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అంటున్నాడు. మనుషుల మాటలు వినుట కంటే యెహోవా మాటలు వినటం మేలు. తొందరపడి తీర్మానాలు చేసుకోవద్దు కూడా. ఏ విషయమైనా కానీ, మీ కుటుంబ వ్యవస్థ కానీ, భార్యాభర్తలు కానీ, సంఘం కానీ, సహవాసము కానీ, ఏదైనా కూడా తొందరపడి నిర్ణయాలు, ఒకరు చెప్పిన మాటలను విని నిర్ణయాలు ఎప్పటికీ తీసుకోవద్దండి. అది నిజమా వాస్తవమా కనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ నెబుకద్నెజరు రాజు అంటున్నాడు కల్దీయులతో, రౌద్రము కలిగినటువంటి వాడే వారిని పిలిపించండి అని అన్నాడు. పిలిపించిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత ఏమంటున్నాడు? నా చేతిలో నుండి మిమ్ములను విడిపించగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఎవరంటున్నారు ఈ మాట? నెబుకద్నెజరు రాజు ఎవరితో అంటున్నాడు? నిజదేవుణ్ణి ఆరాధన చేస్తున్నటువంటి వారితో అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? దీని గురించి కొంచెం మీకు వివరించి చెప్తాను. అపోస్తుల కార్యము 4వ అధ్యాయంలోకి మనం పోయినట్లయితే, అపోస్తుల కార్యములో ఉండేటువంటి పెద్దలందరూ కూడా ఏం చేశారో తెలుసా? పేతురు యోహానును నిలబెట్టి వాళ్ళని అంటున్నటువంటి మాట, యేసు నామములో మీరు ఉచ్చరించకూడదు, బోధించకూడదు అని మీకు ఆజ్ఞాపించాం కదా. మీరెందుకు బోధిస్తున్నారు? మీరెందుకు సువార్తను ప్రకటిస్తున్నారు? ఆ నామాన్ని గురించి మీరెందుకు ఉచ్చరిస్తున్నారు? మీరెందుకు ఉచ్చరిస్తున్నారు? బాగా జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు అంటున్నటువంటి మాట, పేతురు యోహానులు అంటున్నారు, అయ్యా మేము దేవుని మాట వినాలనా మీ మాట వినాలనా? మీరే యోచించి చెప్పండి. మేము దేవుని మాట వినాలనా మీ మాట వినాలనా? ఎందుకు ఆ సందర్భం వచ్చింది? యేసు నామమును ఉచ్చరించకూడదు, యేసు నామమును గురించి ఎక్కడ ప్రచారం చేయకూడదు, యేసు నామమును గురించి ఎక్కడ సువార్తను ప్రకటించకూడదు అని వాళ్ళు ఆజ్ఞాపించారు. కానీ పేతురు యోహానులు ఏం చేస్తున్నారు? విస్తృతంగా సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఎందుకు ఆ మాటను అన్నారు అని అంటే, అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే, శృంగారమను దేవాలయము దగ్గర పుట్టుకుంటివానిని పేతురు యోహానులు ప్రార్థన ద్వారా చెయ్యినెత్తి లేవనెత్తడము ద్వారా ఆయన కాళ్ళ చీల మండలంలో బలమును పొందుకొని లేచి నిలబడము ద్వారా అక్కడ స్వస్థత కలగడము ద్వారా ప్రజలందరిలో ఆ స్వస్థత గురించి వ్యాపించడం ద్వారా ఆ మాట ఈ అధిపతులకు ఏమనిపించింది తెలిసిన? బాధ అనిపించింది. ఇది మరీ విస్తృతంగా వ్యాపించిందంటే కనుక యేసు నామమునే వీరు ఉచ్చాటన చేస్తారు, యేసు నామంలోనే ప్రార్థన చేస్తారు, యేసు నామంలోనే వాళ్ళు కూడుకుంటారు, యేసు నామంలోనే స్వస్థత ఉంది, క్రీస్తు రక్తము ద్వారానే విమోచన ఉంది, క్రీస్తు రక్తము ద్వారానే రక్షణ ఉంది అని
వీళ్ళు ప్రచారం చేస్తారు. మృతులలో నుండి లేచాడు అనేటువంటి విషయాన్ని మరి ఎక్కువగా విస్తృతంగా ప్రచారం చేస్తారు. వీళ్ళ నోళ్ళు ముయించాలి అంటే ఆయన నామాన్ని ఉచ్చరించకూడదని ఆజ్ఞాపించారు. వాళ్ళు ఆజ్ఞాపించిన తర్వాత అంటున్నారు, మీరెందుకు మేము ఉచ్చరించొద్దు అని అన్నా కూడా మీరు ఉచ్చరించారు అని అన్నప్పుడు అప్పుడు చెప్తూ ఉండేటువంటి మాట, మేము మీ మాట వినాలన్నా దేవుని మాట వినాలన్నా. ఇంకేం చెప్తారు? ఏం చెప్తారు? ఇప్పుడు సామదాస్ అంటాడు, ఏ జయమ్మక్క సైడ్ మీరు పోవద్దండి, నా సైడ్ మీరంతా రండి అని అంటాడు. అవునా? నా సైడ్ ప్రార్థనకు అంతా రండి, నేను ఒక కమిటీ పెట్టేశాను, నేను ఒక ప్రార్థన పెట్టేశాను, నేను ఒక సహవాసం పెట్టాను, మీరంతా ఒక పక్కకు రండి, ఆమె చెప్పిన మాటలు మీరేమెందుకు వింటారు అని అంటే మీరేం చేస్తారు? ఏం చేస్తారు చెప్పండి రా? ఏం చేస్తారు? చేసేది చెప్పండి. మీరు చెయ్యరా? ఊహో లేదు, ఆహో లేదు. ఏమన్నారా? ఆయన పెట్టడు అయ్యేది కాదనే. మీరేం చేస్తారో తెలుసా? ఆయన చూపిస్తాడు, నెల 600 మీకు పింఛన్ ఇస్తాను, ట్యాబ్లెట్స్ ఫ్రీగా ఇస్తాను, తర్వాత ఏం చేస్తాడు? బియ్యం ఫ్రీగా ఇస్తాను, అవన్నీ మీకు చెప్పేస్తాడు. అప్పుడు మీరేం చేస్తారు? నిజంగా చెప్పడమ్మా, అప్పుడు మీరేం చేస్తారు? జయమ్మ ఏమి చెప్పదు, కేవలం వాక్యం పట్టుకొని పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని మాత్రమే బోధిస్తుంది ఆమె. నేనుగా ఏమి అని ఏదో మీరిస్తే మేము తిని పుట్టబోసుకునే వాళ్ళం, మేము అంతవరకే. మీరిస్తే తిని భోంచేసుకునే వాళ్ళం మాత్రమే మేము. ఎందుకంటే మీరిచ్చేటివి యాజకులకే చెందేది, అది పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కనుక ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన దగ్గర డబ్బు ఉంది. ఆయన ఏం చేస్తున్నాడు? బియ్యం ఇస్తాను, వస్త్రాలు ఇస్తాను, విధవరాళ్ళకు పింఛన్లు ఇస్తాను, అన్ని ప్రచారం చేసేసాడు. అప్పుడు మీరేం చేస్తారు? నిజంగా నా తట్టు ఉంటారా, ఆయన తట్టు ఉంటారా? చెప్పండి అమ్మా. ఎట్లా పోయినా కంచెనే, ముందు పోతే నొయ్యి, వెనకలు పోతే గొయ్యి అన్నట్టుగా ఉంది అని పలకడం లేదు. జ్ఞానవంతులు మీరు, బహుజ్ఞానము కలిగిన వారు. జ్ఞానవంతులు కూడా కాదు, బహుజ్ఞానము కలిగిన వారు. పరిశుద్ధ గ్రంథంలో అంటున్నటువంటి మాట అందమైనటువంటిది కాదు, బహు అందమైనటువంటిది అని వర్ణించిన రీతిగా జ్ఞానము కలిగిన వారు కాదు, బహుజ్ఞానము కలిగినటువంటి వారు మీరు. నిజమే, కానీ అది తప్ప కాదా? దావీదు దగ్గర అబ్షాలోము ఒక పక్క పెట్టాడు, ఆయనను నమ్మొద్దండి, నా సైడు తిరగండి, నా సైడు తిరగండి. అభిషా పెట్టాడు, ఆయన పెట్టాడు, నా తట్టు తిరగండి, యెషయి కుమారుడు ఎవరు అని. ప్రజలు ఏం చేస్తారు? ఇశ్రాయేల్ ప్రజలు అమాయకంగా ఆయన తట్టు తిరిగారు. నిజమే, నువ్వు ఎవరి తట్టు తిరుగుతున్నావు? మనుషుల తట్టుగా. ఆయన అంటున్నారు, మేము మనుషుల మాటలు వినాలనా, దేవుని మాటలు వినాలనా? దేవుని ఆజ్ఞకు లోబడాలనా, మీ మాటకు లోబడాలనా? ఈ లోక పరిపాలన చేస్తున్నటువంటి మీకు లోబడాలనా, శాశ్వతమైన పరిపాలన చేస్తున్నటువంటి ఆయన మాటకు మేము లోబడాలనా? శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నటువంటి దేవుని మాటను వినాలనా? మీరు అప్పటికప్పుడు ప్రేమించేటువంటి వాడుకునేటువంటి ప్రేమను బట్టి ప్రేమతో మిమ్మల్ని మీ మాటను మేము వినాలన్నా? సమయ సందర్భాన్ని బట్టి వాడుకునేటువంటి ప్రేమ మాటలు చెప్తూ ఉండేటువంటి వారి మాటలు మేము వినాలన్నా? ఎవరి మాట మేము వినాలి? ఎవరి మాటకు మేము లోబడాలి? మేము సేవిస్తున్నటువంటి దేవుని వైపు మేము మాట్లాడతాము. మా యేసుని మీరంతా కలిసి మీరు చంపారు, మీరంతా కలిసి కొరడాలతో కొట్టించారు, మీరంతా కలిసి ఆయనకు సిలువ వేయమని నేరము మోపారు. కానీ ఆయన మీరు మోపినటువంటి నేరాన్ని సహించి భరించి ఓర్చుకొని తాలుకొని ఆయన సిలువ మరణాన్ని పొంది ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచి మరల ఆరోహణమై మరల తిరిగి రాబోతున్నటువంటి ఆయనను మేము సేవిస్తాము అని అంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ మాట మేము వినము. నిజమే, ఎవరి మాట నువ్వు వింటున్నావు? ఇక్కడ నెబుకద్నెజరు చెప్తున్నటువంటి మాట, నా చేతిలో నుంచి విడిపించగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆ దేవుడు ఎక్కడున్నాడు?
అక్కడే బయలుపరిచే దేవుడు ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎక్కడున్నాడు? నెబుకద్నెజరుకి ఎక్కడ కనపడ్డాడు? నెబుకద్నెజరు ఇచ్చినటువంటి ఆజ్ఞ నా చేతిలో నుండి విడిపించగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే అక్కడే ఉన్నాడని నిరూపించుకునే దేవుని గురించి మనం రేపు ఆదివార దినమందు దేవుని చిత్తమైతే సజీవ లెక్కలు మనమందరము ఉన్నట్లయితే గనక వచ్చే ఆదివారం ఆ వర్తమానం వినడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును కాక. హల్లెలూయా.